ఓం నమ శివాయ. రేలంగి శ్రీ పూజకి సుస్వాగతం. నేపాల్ టూర్ ముగించుకొని మేము ఇప్పుడు నైమిషారణ్యం వచ్చామండి. నైమిషారణ్యం పవిత్రమైన తపోభూమి. అక్కడున్న రుద్రకుండ్లో ఇది శివాలయం. ఆటోలో ఒక అరగంటలో వెళ్ళొచ్చండి రుద్రకుండ్కి. 100 రూపాయల దాకా తీసుకుంటారు. మీరు ఈ వీడియో శ్రద్ధగా చూసినా ఆ స్వామి దర్శనం అయిపోతుంది. నైమిషారణ్యం రాగానే మాలో ఒక కొత్త ఉత్సాహం. 18 రోజుల అలసట అంతా పోయింది. మరి కలి భగవంతుడు ప్రవేశం లేని నైమిషారణ్యం నీళ్ళ లోపట ఉన్న సాక్షాత్ మన శివయ్యను చూద్దామనే ఆరాటం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ముందుకు సాగాం. మనము భక్తితో వేసిన బిల్వపత్రము ఆ స్వామి స్వీకరిస్తారు. అదే పండ్లు మన కోసం మళ్ళీ ప్రసాదం కింద పంపిస్తారు. చూద్దాం రండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వస్తున్నానని. ఈ మధుర క్షణాలు మీతో పంచుకోవాలి, మీకు కూడా ఆ అనుభూతి కలిగించడానికి ప్రయత్నిస్తాను. మీరు ఆ కింద నీళ్ళల్లో చూడండి, మీకు నంది స్పష్టంగా కనిపిస్తుంది. నంది అటువైపు మొహం పెట్టి చూస్తుందంటే అక్కడే మన శివయ్య ఉన్నారనే కదా. ఈ రుద్రకుండ్ గురించి నేను ఎన్నో వీడియోస్ చూశాను. ఈ రోజుకి నా జీవితం ఫలించింది. ఇక్కడ స్వామి దర్శనానికి రాగలిగాను. అక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఆ స్వామిని తలుచుకుంటూ మనస్ఫూర్తిగా ఆ నీలకంఠుని నమ్మి చాలా తేలికైన బిల్వపత్రం సమర్పిస్తే నీటి లోపట స్వామి దగ్గరికి వెళ్తుంది. అదే పండు సమర్పిస్తే మనం ప్రసాదం కింద తింపి పంపిస్తారు. అక్కడ దగ్గరలో కాకుండా మనం దూరంగా పండు విసిరేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది. స్వచ్ఛమైన మనసు, ఆ స్వామి పైన అంకితమైన భావం, మనసు నిండా ఆ స్వామిని నింపుకొని మనం పండు సమర్పిస్తే తిరిగి ఆ స్వామి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా గట్టు, ఆ గట్టు మీద నించుని మనం తీసుకునేటట్టు తిరిగి పంపిస్తారు. స్నేహితురాలు కవిత అరటిపండు ఇస్తే అది తిరిగి వచ్చిందన్న సంతోషం ఆమె మొహంలో చూశారు కదా. అదండి ఆ స్వామి మహిమ. నేనైతే జీవితంలో ఇక్కడ స్వామి దర్శనానికి వస్తానని అనుకోలేదు, కానీ వచ్చాను. ఆ సంతోషంలో నేను ఊగిపోతున్నాను. చుట్టూ ఉన్న మా ఫ్రెండ్స్ ఎక్కడ పడిపోతానేమో అని భయపడ్డారు కూడా. నాతోనే ఉన్నారు నేను పూజ చేసేటప్పుడు. ఎంత అదృష్టవంతురాలిని కదా. చూసారా, బిల్వపత్రం వేస్తే అది స్వామి దగ్గరికి కిందికి వెళ్ళిపోయింది వెంటనే. పువ్వులు కూడా. అదే సంత్ర వేస్తే తేలుకుంటూ పక్కకు వచ్చేసింది. మనసులో ఇక్కడ పంపించినందుకు మా ఆయనకి మా అన్నయ్యకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముందుకెళ్ళి ఆ గట్టు మీద నించొని చూస్తున్నారు కదా గట్టు, ఆ గట్టు మీద నించొని ప్రసాదం అందుకున్నాను. నా వీడియో చూసిన మీకందరికీ తప్పకుండా ఈ రుద్రకుండ్ దర్శనం అవ్వాలని ఆ స్వామిని కోరుకుంటున్నాను. నందికి ఒకసారి దండం పెట్టుకోండి. ఇక్కడ శివయ్య కనిపించకపోయినా మనస్సుతో ప్రార్థించండి, ఏమో కనిపిస్తారేమో. అక్కడ పాలతో కూడా శివయ్యని అభిషేకం చేస్తారు. మేము అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేశామండి. వ్రతం ఒక మహాయజ్ఞంలా సాగింది. వివరాలన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేపాల్ ట్రిప్లో జోడించి నైమిషారణ్యం తీసుకొచ్చిన జయ గారికి జయ హో. మరి నేను కొత్త వీడియోస్ చేయాలంటే మీరేం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కూడా ఈ వీడియోస్ చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.